అందరికీ నమస్కారం. ఈరోజు మనం గురుచరితం అనే పవిత్ర గ్రంథంలోంచి ఒక అద్భుతమైన కథ తెలుసుకోబోతున్నాం. ఇది నమ్మకం, కరుణ వీటికున్న శక్తి గురించి చెప్పే ఒక గొప్ప గాథ అన్నమాట. అయితే ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా అవతారం అనే మాట గురించి తెలుసుకోవాలి. ఏంటంటే ధర్మాన్ని నిలబెట్టడానికి సాక్షాత్తూ దేవుడే మనిషి రూపంలో భూమిమీదకు రావడమే అవతారం. చూశారు కదా, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు ఇలా ఎందరో మహానుభావులు. మనమిప్పుడు చెప్పుకోబోయే కథ కూడా సరిగ్గా ఇలాంటి ఒక గొప్ప అవతార పరంపరలో భాగమే. సరే, ఇక మన కథలోకి వచ్చేద్దాం. ఈ కథ మొదలయ్యేది పీఠికాపురం అనే ఊళ్ళో. అక్కడ చాలా భక్తిపరులైన ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వాళ్ల నమ్మకానికే ఒక పరీక్ష ఎదురుకాబోతుంది. వాళ్లకి భక్తికి ఏ లోటూ లేదు. కాని వాళ్ల మనసులో మాత్రం ఒక తీరని బాధ ఉండేది. అదేంటంటే వాళ్లకి పుట్టిన 2 పిల్లలకి అంగవైకల్యం ఉండేది. ఒకసారి ఆలోచించండి, వాళ్ల జీవితం ఎలా ఉండేదో. ఒకవైపేమో దేవుడిమీద అపారమైన నమ్మకం, పూజలు, పునస్కారాలు. మరోవైపేమో తమ పిల్లల పరిస్థితిని చూస్తూ ప్రతిరోజూ పడే వేదన. అలాంటి సమయంలోనే ఒక పవిత్రమైన రోజు వాళ్ల ఇంటికి ఒక ఊహించని అతిథి వచ్చారు. ఆయనే వాళ్ల నమ్మకానికి అసలైన పరీక్ష పెట్టబోతున్నారు. అసలేం జరిగిందంటే ఒక సన్యాసి వాళ్ళింటి ముందుకొచ్చి భోజనం అడిగారు. అప్పుడు ఆ ఇల్లాలు ఏమాత్రం ఆలోచించకుండా తను దేవుడికి నైవేద్యం పెట్టడానికి వండిన భోజనాన్ని ఆయనకి పెట్టేసింది. ఆమె నిస్వార్థానికి మెచ్చిన ఆ సన్యాసి తన నిజరూపాన్ని చూపించారు. ఆయనెవరో కాదు, సాక్షాత్తూ త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయస్వామి. ఆమె భక్తిని చూసి, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు. ఆ తల్లి అడిగిన కోరిక చూడండి ఎంత గొప్పదో. ఆమె కేవలం తనకోసం ఒక బిడ్డను అడగలేదు. స్వామి, నాకు నీలాంటి కొడుకుని ప్రసాదించు, ఈ లోకానికే జ్ఞానాన్ని పంచే దీపంలాంటివాడ్ని ఇవ్వు అని కోరుకుంది. అందుకే ఆమెకు దక్కిన వరం మామూలుది కాదు, అది ఒక దైవిక వాగ్దానం. సాక్షాత్తూ ఆ దత్తాత్రేయస్వామే, సరే నేనే నీకు కొడుకుగా పుడతాను అని మాట ఇచ్చారన్నమాట. ఇక ఆ దైవిక వాగ్దానం నెరవేరే సమయం వచ్చేసింది. ఆ ఇంట్లో ఏళ్ల తరబడి ఉన్న బాధ పోయి ఆనందం వెల్లివెరిసింది. ఒక అద్భుతమైన బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టుకలోనే దైవత్వం కనిపించింది. అందుకే ఆయనకు శ్రీపాదుడు అని పేరు పెట్టారు. శ్రీపాదుడు అంటే దైవిక పాదాలు కలవాడు అని అర్థం. ఎందుకంటే ఆయన పాదాల మీద పుట్టుకతోనే శంఖు, చక్రాల గుర్తులున్నాయట. ఇవి దైవిక అవతారానికి చిహ్నాలు కదా. ఆశ్చర్యమేంటంటే కేవలం 16 ఏళ్లకే, అంటే చాలా చిన్న వయసులోనే ఆయన సకల శాస్త్రాలు నేర్చేసుకున్నారు. అంతేకాదు తన జీవిత లక్ష్యమేంటో కూడా ప్రకటించేశారు. అదేంటంటే సన్యాసం స్వీకరించి లోకానికి గురువుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టడం. ఇక్కడే మన కథ ఒక చాలా భావోద్వేగమైన మలుపు తీసుకుంటుంది. ఆయన ఇల్లు విడిచి వెళ్లే ముందు తన మొదటి అద్భుతాన్ని చూపించబోతున్నారు. ఆ తల్లి పరిస్థితి ఆలోచించండి. ఒకవైపు తన కొడుకు ఎంత గొప్పవాడోనన్న ఆనందం, మరోవైపు ఇతను కూడా వెళ్ళిపోతే తమని, తమ మిగతా 2 పిల్లల్ని ఎవరు చూసుకుంటారన్న భయం. ఆమె గుండె పగిలిపోయింది. నాయనా, నువ్వు కూడా వెళ్ళిపోతే మేమెలా బతకాలి? మా ముసలితనంలో నీ అన్నలని ఎవరు చూసుకుంటారు అని కన్నీళ్లతో వేడుకుంది. అప్పుడు శ్రీపాదుడు ఎంతో కరుణతో తన సోదరుల వైపు చూశారు. ఆ ఒక్క చూపు వాళ్ల జీవితాల్ని శాశ్వతంగా మార్చేయబోతోంది. అంతే, ఆ తర్వాత జరిగిన అద్భుతం వర్ణించలేనిది. ఆ ఒక్క చూపుతో కుంటివాడైన అన్నయ్య లేచి నడిచాడు. గుడ్డివాడైన మరో అన్నయ్యకి చూపు వచ్చింది. ఒక్క క్షణంలో ఆ తల్లిదండ్రుల ఏళ్లనాటి కష్టం తీరిపోయింది. ఇలా తన కుటుంబం పట్ల తన బాధ్యతను నెరవేర్చారు శ్రీపాదుడు. ఇప్పుడు తన అసలైన లక్ష్యం వైపు అడుగులు వేయడానికి, అంటే ప్రపంచానికి గురువు అవ్వడానికి మార్గం సుగమమైంది. వెళ్లే ముందు ఆయన తన కుటుంబానికి కొన్ని అద్భుతమైన వరాలిచ్చారు. వాళ్లు నూరేళ్లు జీవిస్తారని, వాళ్లకి ఎప్పటికీ తరగని సంపద ఉంటుందని, వాళ్ల వంశం జ్ఞానానికి ప్రసిద్ధి చెందుతుందని, సాక్షాత్తు లక్ష్మీదేవే వాళ్ల ఇంట్లో కొలువై ఉంటుందని ఆశీర్వదించారు. ఇలా తన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుని వారికి సుఖ సంతోషాలు ప్రసాదించి శ్రీపాదుడు తన అసలైన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇంటిని విడిచి
ప్రపంచానికి గురువుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి బయల్దేరారు. ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్న వస్తుంది కదూ, ఒకే ఒక్క నిస్వార్థమైన నమ్మకంలో ఎంత శక్తి ఉంటుంది? ఆ తల్లి చూపిన చిన్న దయ, అచంచలమైన విశ్వాసం కేవలం తన కుటుంబాన్నే కాదు, ఈ లోకంలో ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపే ఒక మహనీయుడి ఆవిర్భావానికి కారణమైంది.